ఈరోజు మీకు ఈ వీడియోలో చండీ హోమం ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, తర్వాత చండీ హోమం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి, అన్ని వివరాలు మీకు చెప్తాను, వినండి. చండీ హోమం అనేది రాక్షసులను నాశనం చేసే దేవత చండిక లేదా దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఆమె రాక్షసులను చంపి దేవతలను దుష్ట శక్తుల నుండి రక్షించి ప్రపంచానికి శాంతి మరియు ఆనందాన్ని తిరిగి ఇచ్చింది. దుర్గాదేవికి కార్త్యాయని, మహాలక్ష్మి, మహిషాసుర మర్దిని, అంబిక, లలిత మొదలైన అనేక పేర్లు ఉన్నాయి మరియు వాటిలో చండిగా కూడా ఒకటి ఉంది. ఈ చండీ హోమం ఎవరు చేస్తే మంచిది? చండీ హోమం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, జీవితంలో విజయం, అన్ని అడ్డంకులు అధిగమించే బలం, దీర్ఘాయువు, మరణ భయం, ప్రమాదం, శత్రువుల చేతిలో నుండి ఓటమి మొదలైన వాటిని తొలగించడానికి నిర్వహిస్తారు. ఈ చండికా హోమం ఎప్పుడు చేయాలంటే నవరాత్రి పండుగ 9 రోజులలో, ముఖ్యంగా అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య, చైత్ర, కార్తీక మరియు పౌర్ణమి రోజుల్లో చండీ యాగం చేయడానికి శుభ సమయం. సాంప్రదాయకంగా పూజ ఉదయం సూర్యోదయం తర్వాత ప్రారంభమై సూర్యాస్తమయానికి హోమం ముగించుకోవాలి. అసలు చండీ హోమం అంటే ఏంటి అంటే దుర్గాదేవి ఆశీర్వాదం కోసం నిర్వహించే చాలా శక్తివంతమైన హోమము. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆమె ఆశీర్వాదం పొందడానికి కూడా ఒక గొప్ప మార్గము. చండికా హోమం ఇంట్లో చేసుకోవచ్చా అంటే చండికా హోమం ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఆ వస్తువులు కొత్తగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కొంచెం ఖరీదైనవి అవుతుంది. అలాగే ఇంటి పరిసరాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చండికా హోమం చాలా శక్తివంతమైన పూజ కాబట్టి దీనిని అత్యంత భక్తితో మరియు శుభ్రమైన పరిసరాలలో నిర్వహించాలి. అలాగే చండీ హోమం చేయడంలో అనుభవం ఉన్న ఉత్తమ వేద పండితులను మీరు తెలుసుకొని వాళ్ళ ద్వారా హోమం చేసుకుంటే మంచిది. ఈ హోమం ఇంట్లో చేయడం వల్ల ఇంటిని శుద్ధి చేస్తుంది మరియు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. ఈ చండికా హోమం కానీ చేయడానికి కనీసము 6 గంటల సమయం పడుతుందండి, మొత్తం కంప్లీట్ అవ్వడానికి హోమం. ఈ హోమం అనేది వేద సాంప్రదాయాల ప్రకారం అనుభవం ఉన్న పండితులు చేసే పవిత్రమైన అగ్ని ఆచారం. పండితులు గతంలో ఋషులు లేదా జ్ఞానోదయులైన గురువుల మాదిరిగానే అనుసరిస్తారు. పూజ చేయడం కంటే హోమం చేయడం ద్వారా మీరు అనేక రెట్లు ప్రయోజనాలను పొందుతున్నారని గమనించవచ్చు. ఈ చండికా హోమం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటే మీరు దుర్గా, మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి ఆశీస్సులను పొందుతారు. చండీ హోమం వల్ల మీరు ఊహించలేని విధంగా ప్రయోజనాలు పొందుతారు. ఈ హోమం జీవితంలోని అన్ని అడ్డంకులను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. చెడు కళ్ళు లేదా శత్రువుల చేతబడిని అధిగమించడంలో సహాయపడుతుంది. ప్రతికూల శక్తిని వదిలించుకోండి మరియు ఆనందం మరియు సానుకూలతను సృష్టిస్తుంది. మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. జీవితంలోని సవాళ్లను స్వీకరించడానికి మీకు అంతర్గత బలాన్ని కూడా ఇస్తుంది. ఈ చండికా హోమం ఖర్చు కూడా దేవాలయాల్లో లేదా మతపరమైన సంస్థలు, మఠాలలో చండీ హోమం చేస్తుంటే దాని ఖర్చు దాదాపు 25,000 నుండి 1.5 లక్ష వరకు ఉండొచ్చు. అదే మీరు చండీ హోమం ఇంట్లో కానీ చేస్తే ఖర్చు ఇంకా ఎక్కువగానే పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మనము ఆ హోమం చేస్తే దానికి అవసరమైన వస్తువులు అవి అన్నీ మన దగ్గర ఉండవు కాబట్టి అన్నీ మొత్తం కొత్తగా తెచ్చుకోవాలి కాబట్టి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. బయట దేవాలయాల్లో కానీ మఠాలలో అయితే మాత్రము వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి కొంచెం ఖర్చు మీకు చెప్పా చూడండి, 25,000 నుంచి 1.5 lakh వరకు అవ్వచ్చు. అలాగే ఈ చండీ హోమం చేయడం వల్ల కొన్ని దోషాల నివారణ కూడా మనకు తగ్గుతుంది. ఈ హోమం వ్యక్తి జీవితంలోని దోషాలను, అడ్డంకులను తొలగిస్తుంది. గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. విజయం మరియు సంపద. చండీ హోమం
అన్ని పనుల్లో విజయం సాధించడానికి, అలాగే సంపద మరియు శ్రేయస్సు పొందడానికి కూడా సహాయపడుతుంది. భయం మరియు ఆందోళన నుండి కూడా ఎంతో భయపడుతూ ఉంటాం, ఆందోళనగా ఉంటుంది, మనసు అస్సలు బాగుండదు, మనశ్శాంతి ఉండదు. అటువంటివి కూడా ఈ హోమం చేస్తే ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. చండీ హోమం సాధారణంగా దేవి భాగవతంలోని చండీ సప్తశతి అనే 700 శ్లోకాలను పఠిస్తూ నిర్వహిస్తారు. ఈ హోమంలో దుర్గాదేవికి సంబంధించిన వివిధ మంత్రాలను పఠిస్తూ హోమగుండంలో వివిధ ద్రవ్యాలను సమర్పిస్తారు. ఈ హోమాన్ని శుభదినాలలో, ముఖ్యంగా నవరాత్రి సమయంలో నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పిల్లలకు సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం కోసం కూడా చండీ హోమం చేస్తారు. తద్వారా విద్యలో విజయం సాధించవచ్చని నమ్ముతారు. ఈ చండీ హోమం నవరాత్రుల టైంలో మనం కానీ హోమాన్ని చేస్తే మనం సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాము. మంచిగా అమ్మవారి అనుగ్రహం మీకు దక్కుతుంది. మీరు ఎప్పుడైనా హోమం చేయాలంటే ఈ చండీ హోమం నవరాత్రుల టైంలోనే పెట్టుకోండి. మొత్తం మీద చండీ హోమం ఒక శక్తివంతమైన హోమం. ఇది వ్యక్తిగత మరియు సామాజిక శ్రేయస్సు కోసం నిర్వహించబడుతుంది. ఈ చండీ హోమాన్ని కొందరు పండితులు ఆన్లైన్లో కూడా హోమం చేస్తారనేసి మీకు ఎవరైనా చెప్తే మాత్రం నమ్మద్దండి. ఏదైనా సరే మీరు డైరెక్ట్గానే చేసుకుంటేనే ఆ హోమం సంపూర్ణమైన ప్రయోజనం మీరు పొందుతారు. ఆన్లైన్లో కానీ ఇలాంటివి కానీ ఎప్పుడు కానీ చేయొద్దండి. ఊరికే డబ్బు వేస్ట్ అయిపోతుంది. మీరు చేస్తే డైరెక్ట్గానే చేసుకోండి, మీకు శుభం కలుగుతుంది.